హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు కంటెంట్ అయితే తీసుకుని వెళ్తా. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. దీని గురించి నేను క్లియర్ కట్గా అయితే చెప్తా. మీకు ఏ టు జెడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేస్తాను. మీకు ఒక క్లియర్నెస్ వస్తుంది, ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. మీకు ఫేక్ అనే మాట కూడా పోతుంది అనేసి నేను క్లియర్ కట్గా అయితే వీడియో నేను ఇందాకే బాలలత లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వినడం జరిగింది. అది నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే అది ఏంటో మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తా. ఇప్పుడైతే మనం కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. కంటెంట్ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, ఏపీ ప్రభుత్వం మనకు 3 వీలర్ స్కూటీస్ ఇవ్వడం జరిగిందని, దానికి అప్లై చేసుకోవడం జరిగిందని. నేనే దాదాపుగా 25 మందికి అప్లై చేసిన. నేను 25 మందికి ఏమైందంటే, ఆ 25 మందికి వాళ్ళకి సెలెక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి సెలెక్ట్ అయ్యామని చెప్పి ఆధార్ కార్డు అవన్నీ గవర్నమెంట్ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. ఏమేమి స్టార్ట్ చేసింది ఏంటేంటి అని నేను చెప్తా. అంతకుముందే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మేడం గారు ఏం చెప్పారంటే, కోడూరు నుంచి సుబ్బరాయుడు అనే ఒక వ్యక్తి వాళ్ళ నుంచి కాల్స్ వచ్చాయి, ఆధార్ కార్డు పంపించమని, ఓటీపీ పంపించమని చెప్పారంట. అతను పంపించలేదంట. అతను పంపించకుండా ఉండడం వల్ల తన బండి అనేది లాస్ అవుతాడు. ఎందుకంటే తను లాస్ అవ్వడం వల్ల అది ఎంతోమందికి అదృష్టం. కొన్ని వేల మంది అప్లై చేసుకుంటే దాంట్లో కొందరికి మాత్రమే వస్తుంది అవకాశం వచ్చినప్పుడే మనము అది పట్టుకోగలాలి. లేదు మనము ఏదో వాళ్ళని చేస్తాము, అది ఏమో చేస్తారు, ఆధార్ కార్డు పంపిస్తే. ఒక్కటి చెప్పండి బ్రదర్, మనము పెన్షన్ లేకుంటే మనం జీవించలేం. పెన్షన్ లేకుంటే మనం ఎక్కడికి వెళ్ళలేం. పెన్షన్ లేకుంటే ఏమి చేయలేం. అలాంటిది మన కంటెంట్ వాళ్ళు తీసుకొని వాళ్ళేం చేయగలుగుతారు? వాళ్ళకి ఎలా తెలుసు బండికి ఇలా వచ్చిందని? మీకు ఇంకొకటి, మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అంత మెయింటైన్ చేసేటప్పుడు మీకు వాళ్ళ దగ్గర ఎంతోమంది డేటా ఉంటుంది. బ్యాంక్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ, అక్కడ ఎవరైతే స్టాఫ్ కానీ అలా ఉంటారు కదా, వాళ్ళకే కాల్ చేసి వాళ్ళ నెంబర్ని యాక్ట్ చేయొచ్చు కదా. మీరు అంత అనుమానం పట్టేటికైతే మనం మెయింటైన్ చేసేది ఎంత బ్రదర్? మా అయితే 5,000 6,000 మన రూమ్ అన్నీ పెట్టుకొని అన్నీ చేసుకుంటే మనకు మిగిలేది ఒక 1,000 రూపాయలు 1,500 మిగులుతుంది నెలకి. అది మన ఖర్చులకు పెట్టుకుంటాం మనం. అట్లాంటిది మన నెంబర్స్ని వాళ్ళు ఏమైనా చేస్తారనేది మీరు అపోహ మాత్రమే. నేనేం చెప్తున్నానంటే, మీరు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మీ ఓటీపీ అనేది షేర్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను 25 మందికి అప్లై చేసినప్పుడు 25 మందికి కాల్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళు కూడా అటెంప్ట్ చేశారు, ఆధార్ కార్డు పంపించారు, మళ్ళీ తర్వాత ఓటీపీ అడిగారు, ఓటీపీ చెప్పారు. మళ్ళీ మీరు ఆర్టీఓ రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు వాళ్ళే. మళ్ళీ మీకు ఇన్సూరెన్స్ కూడా, నామినీ కూడా యాడ్ చేస్తారు. ఇలా కొన్ని ప్రాసెస్ అయితే ఉంటాయి. బండి ఊరికి మీకు డైరెక్ట్గా వచ్చి ఇవ్వరు. బండితో పాటు ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు బండి అనేది మీదే అనేది ఒక వ్యాలిడీగా ఉంటుంది. మనం కొత్త బండి కొనుక్కుంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, మన పేరు పైన రిజిస్ట్రేషను, అలాగే ఇన్సూరెన్సు, మనకి బైక్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చేసుకుంటాం కదా. అట్టనే మనకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా ఇవన్నీ ప్రాసెస్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను అప్లై చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అయితే
అన్నీ అయిపోయాయి. వాళ్ళు అడిగాడంట, అన్న బండ్లు ఎప్పుడు వస్తాయి అంటే మీకు ఈ నెల ఎండింగ్ కానీ వస్తాయని చెప్పారంట. 10-15 రోజుల్లో వస్తాయి అని చెప్పారంట. అది వాళ్ళు చెప్పారు. మీరెందుకు లతా మేడం రియాలిటీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మేడం గారికి అలా తప్పుగా చెప్పి ఆమెది కూడా బ్యాడ్ అయిపోతుంది. మేడం గారు కూడా బ్లైండ్లెస్ట్గా మీ మాటలు నమ్మి వీడియో చేయడం పెద్ద తప్పు అది. మేడం గారు మీరు ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఆఫీస్కి కనుక్కొని, అలాగే తర్వాత మన దివ్యాంగులు వాళ్ళకి మన లీడర్స్ అంతా ఉంటారు, వాళ్ళని కనుక్కొని మీరు వీడియో చేయాలి. నేనైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే తనకి అవేర్నెస్ వస్తుంది, తనతో పాటు మీ వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ అపోహ వెళ్ళిపోతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను అప్లై చేసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నేను కనుక్కున్నాను, ఏడీ ఆఫీస్లో కనుక్కున్నాను, మళ్ళీ అక్కడ కలెక్టర్ ఆఫీస్లో స్టాఫ్ని కనుక్కున్నాను. అందరినీ కనుక్కొని నేనైతే ఈ వాళ్ళకి చెప్పండి, నో ప్రాబ్లం, లేకుంటే ఏడీ నెంబర్ ఇచ్చేసి ఏడీతో మాట్లాడండి అని మనకు ముందుగానే ఏడీ నెంబర్స్ వచ్చాయి కదా ఏ కలెక్టర్ ఆఫీస్లోటి, అవి వాళ్ళ నెంబర్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడిచ్చాను. వాళ్ళకి కన్ఫర్మ్ అయిన తర్వాతనే వాళ్ళు ఓటీపీలు అవన్నీ షేర్ చేస్తున్నారు. మీరు కూడా అతనికి చెప్పండి, సుబ్బరాయుడు అనే అతనికి క్లియర్ కట్గా చెప్పి తన బండికి రిజిస్ట్రేషన్ కోసం మీరు హెల్ప్ చేయండి. మీరు గుడ్డిగా నెంబరు అలా పెట్టడం వల్ల మీలో మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ చాలామంది దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళంతా ఒక్కసారిగా ఈ మాట వింటానే వాళ్ళు షాక్ అయిపోతారు. వాళ్ళ బండి అనేది మీరు చెప్తే అంత వేద మాటలాగా ఉంటారు. ఎందుకంటే మీరే ఒక రూట్ మ్యాప్ లాగా వాళ్ళకి. అందుకనేసి నేను చేస్తున్నాను ఈ వీడియో. మేడం గారికి అలాగే సుబ్బరాయుడు అన్నగారికి అందరికీ తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ కంటెంట్ అంతా మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మేడం గారు ఒకవేళ చూసిన వెంటనే మీరు ఆ వీడియోని మీరు డిలీట్ చేయండి. మీరు డిలీట్ చేస్తే మీలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే అది అంత బూమ్ అవ్వదు, అంత మీకు నెగిటివ్ మార్క్ అయితే పడదు. నేనైతే క్లియర్ కట్గా ఉన్నాను. నేను ఆన్లైన్ సర్వీస్ చేస్తున్నాను కదా, అలాగే ఎవరైతే మనకి దివ్యాంగులు మాకు ఏం లేదు, నేను చదువుకున్నాను అనే వాళ్ళకి, ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇచ్చి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో లేదా మన ఛానల్ అబౌట్ సెక్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి, లేకుంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.